హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కళా ప్రపంచం యూట్యూబ్ ఛానల్. హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం మట్టిలో మాణిక్యం గజేంద్ర గారు, జానపద కళాకారుడు అలియాస్ చిన్నప్ప గారు. నమస్తే సార్. నమస్తే చిన్నప్ప గారు, మీ గురించి మా వ్యూవర్స్కి కొంచెం తెలియజేయగలరా? తెలియజేస్తాం స్వామిలో. మా సొంతూరు చెల్లోపల్లి. నా పేరు గజేంద్ర. మామూలుగా చిన్నప్ప అంటూ ఉంటారు. నేను మేస్త్రి పని చేస్తూ మేస్త్రి పని చేస్తూ ఉండి అట్లా భజన బృందం పోతూ ఉంటాము. ఏదో జానపద పాటలు కూడా పాడగలుగుతూ ఉంటాము. చిన్నప్ప గారు, ఈ జానపద కళను మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మేము చిన్నప్పుడు నాకు 10 ఏళ్ళు ఉంటుంది వయసు. అప్పటి నుండి మేము ఈ కళాకారు అనేది భజన బృందం నేర్చుకుంటామని మా గురువు వచ్చేసి యాదవరాజు సుబ్బయ్య దాసు. ఆయన ద్వారా కూడా పోయి మేము ఈ కళాకారుడిగా మేము ఒక విధిగా నేర్చుకొని ఆ నుండి స్టార్ట్ చేసినాం మేము. చిన్నప్ప గారు, మా వ్యూవర్స్ కోసం ఒక చక్కటి జానపదం పాడతాం సార్. నిద్రేహ శరీరమందు నీ మాట వినదురా, నిద్రేహ శరీరమందు నీ మాట వినదురా, నువ్వు చనిపోయే రోజు వచ్చింది, ఓ మట్టి బొమ్మ నా మాటల పొల్లు పోవమ్మ, నువ్వు చనిపోయే రోజు వచ్చింది, ఓ మట్టి బొమ్మ నా మాటల పొల్లు పోవమ్మ, నిద్రేహ శరీరమందు నీ మాట వినదురా, నిద్రేహ శరీరమందు నీ మాట వినదురా, నువ్వు చనిపోయే రోజు వచ్చింది, ఓ మట్టి బొమ్మ నా మాటల పొల్లు పోవమ్మ, జగతలేనే నువ్వు చేసిన పాప కర్మ పుణ్యమురా, జగతలేనే నువ్వు చేసిన పాప కర్మ పుణ్యమురా, ఈ లోకాన వదిలినవమ్మ, ఓ మట్టి బొమ్మ నా మాటల పొల్లు పోవమ్మ, ఈ లోకాన వదిలినమమ్మ, ఓ మట్టి బొమ్మ నా మాటల పొల్లు పోవమ్మ. సూపర్. చిన్నప్ప గారు, మీకు ఒక భజన బృందం ఉందని మాకు తెలిసింది. ఆ యొక్క బృందంతో మీరు ఎక్కడెక్కడ కచేరీలు చేశారు ఒకసారి చెప్పగలరా? మేము చాలా చోట్ల ఇట్లా కనకదుర్గమ్మ గుడి, ఈసలపురం దగ్గర కనకదుర్గమ్మ గుడి ఉంది కదా, పోతే కనమెట్ట అంజరమ్మ గుడి దగ్గర దేశమ్మ గుడి, పోతే కార్వేట్ నగర్ అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇట్లా 4 చోట్ల మేము మా గ్రూప్ అనేది మా భజన బృందం అనేది ప్రతి ఒక్కరు ఉన్నాం. మేము ఒక 12 మంది దాకా ఉన్నాము. పోతే యాదవరాజు ఆయన పుత్తూరు వాసు మెకానిక్, పోతే మన వెంకటముని గారు, పోతే విశ్వనాథ్ రెడ్డి ఆయన శనివారం రోజు అయితే మన తిరువల శనివారాలు వస్తాయి కదా, ఆ రోజు నాటి ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో గట్ట భజన బృందం చేపిస్తూ ఉంటాడు. అట్నే మన గోపి అతను వస్తాడు మా గురువు గారు, పోతే మునిశేఖర్ ఆయన, మన శివరాజు గారు ఆయన, పోతే నెక్స్ట్ శివరామరాజు అనేసి అతను వస్తాడు, పోతే శివ అనే వ్యక్తి. మేమంతా ఒక టీము, మేమంతా ఉండేసి కూడా ఒక భజన బృందం తెలుగుపరుస్తున్నాం. మరి కొడుతున్నాం. చిన్నప్ప గారు, మంచి ఊపున్న పాట ఒకటి పాడండి సార్ మా వ్యూవర్స్ కోసం. గిలకిల బాయి చింతమాని మల్లిక, కోతంది వస్తావంటే రంగమ్మ, రాగి కోతంది వస్తావంటే రంగమ్మ, కోతగా ఎవరికి చెప్పొద్దు నిన్నమ్ముకుంటా ఈ పొద్దు, కోతగా ఎవరికి చెప్పొద్దు నిన్నమ్ముకుంటా ఈ పొద్దు, కోత బాగా జరిగిందంటే కోకారై కాకొని పెడతా, గిలకిల బాయి చింతమానే మల్లిక, కోతంది వస్తావంటే రంగమ్మ, రాగి కోతంది వస్తావంటే రంగమ్మ, 7 చెర్లు వడ్లిస్తా నీ ఎనుముకు మోపు గెడ్డిస్తా, 7 చెర్లు వడ్లిస్తా నీ ఎనుముకు మోపు గెడ్డిస్తా, 7 చెర్లు వడ్లిచ్చి నీ ఎనుముకు మోపు గెడ్డిచ్చా, గిలకల బాయి చింతమానే మల్లిక, కోతంది వస్తావంటే రంగమ్మ, రాగి కోతంది వస్తావంటే రంగమ్మ. చాలా గొప్ప పాడారండి. ఊపున్న పాట మాకే ఊపు వచ్చింది. సంతోషం. మీరు ఇప్పుడు ఒక భక్తి పరవశంతో ఉన్న ఒక పాటని మా వ్యూవర్స్ కోసం. జో జో నంద బాల జో జో గోపిలోలా,
జో జో నంద బాల జో జో గోపిలోల సుకుమారా సుందరకార సుకుమారా సుందరకార చిన్నారి తనయా నవ్వలెలనయ్యా చిన్నారి తనయా నవ్వలెలనయ్యా వెంకటాద్రిలో పండరనాదాలాలి వెంకటాద్రిలో పండరనాదాలాలి జో జో నంద బాల జో జో గోపిలోల సుకుమారా సుందరకార సుకుమారా సుందరకార ఏడో కొండల పైన వెలసిన స్వామి ఏడో కొండల పైన వెలసిన స్వామి వెంకటాద్రిలో పండరనాదాలాలి. ధన్యవాదాలు స్వామి. మీరు ఇప్పటి వరకు పాడిన పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఒకటి? నచ్చిన పాట కోటి భక్తులు రంగానే భజన చేసరా ఈ భజన చేసే బాలులపై వాళ్ళులాడురా రంగారారా పాండురంగారారా కోటి భక్తులు రంగానే భజన చేసరా ఈ భజన చేసే బాలులపై వాళ్ళులాడురా ఈ భజన చేసే బాలులపై వాళ్ళులాడురా చుట్టూ పక్కారములో ఎతైన గోపురాలు చుట్టూ పక్కారములో ఎతైన గోపురాలు కన్నులకే కానరాడు పాండురంగడ గోపురాలు కన్నులకే కానరాడు పాండురంగడ గోపురాలు రండి రండి సమీపించను పండారిలోనా ఆ జెండాలయ కనిపించను. సూపర్ సూపర్. చిన్నప్ప గారు మీరు తబలా కూడా వాయిస్తారని మేము విన్నాము. మా కోసం ఒక్కసారి వాయించగలరు? వినిపిస్తామండి. చిన్నప్ప గారు మా వ్యూవర్స్కి ఏమన్నా ఒక రెండు మాటలు చెప్పగలరు? చెప్తాం స్వామిలో. ఆ యొక్క భజన బృందావనం అనేది అంటే ఏమంటే మన కలియుగంలో కృష్ణ పరమాత్ముడు ఇచ్చిన విద్య అందరికి లభించదు కాడ ఆ విద్య. పోతే కొన్ని చోట్లలో మన సొంత ఇండ్లలోనే కాడ మన ఇంటి సమస్యలో కాడ కొన్ని రచ్చలుగా రంగాలుగా
కొన్ని చెడ్డ ఉద్దేశాలుగా ఈ విధంగా కొన్ని ఇళ్లలో జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కలియుగంలో ఇచ్చిన కృష్ణ పరమాత్ముడు ఈ విద్యని ఆ ఇంట్లో అంటే మనం హరే రామ హరే కృష్ణ అనేసి అంటాం. ఆ ఇంట్లో మనం హరే రామ హరే కృష్ణ అనేసి ఒక 2 రోజులు ఈ భజన బృందావనం కలిసిపోయి కానీ మీరు పాలుమారకుండా చేసినారంటే దాంట్లో ఉండే ఆ కర్మ కాంచారం అనేది అడగ పొడుస్తుంది. చాలా ధన్యవాదాలండి మీకు. మీ యొక్క విలువైన సమయాన్ని మా వ్యూవర్స్ కి కేటాయించినందుకు. మీ యొక్క కళ ఇలాగే అభివృద్ధి అయ్యి మీరు ఉన్నత స్థాయిలో ఉండాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూలు మరిన్ని మీ ముందుకు వస్తాయి. సో మీరు చేయాల్సింది ఒకటే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అస్. రామ హరే రామ 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 హరే 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 కృష్ణ